ఓం గం గణపతయే నమః. శివాయ గురవే నమః. మనము ఈ 134వ రోజున వేదముతో సమానమైనటువంటి శ్రీ శివ మహాపురాణములో రుద్ర సంహిత సతీఖండములో తెలుపబడినటువంటి తదుపరి అంశాలను మనం ఈ రోజున తెలుసుకుంటున్నాం. ఆ పరమేశ్వరుడికి అనుగ్రహం చేతని తెలియజేస్తూ ముందు ఆ స్వామివారిని స్తోత్రం చేసుకుందాం. ప్రదీప్త రత్నోజ్వల కుండలాయై స్ఫురన్మహాపన్నక భూషణాయ శివప్రియాయై చ శివాప్రియాయ నమః శివాయై చ నమః శివాయ. గంగాధరంధకరిపోహర నీలకంఠ వైకుంఠ కైటభరిపు కమఠాబ్జపానే భూతేశ గండపరశో మృడ చండికేశత్వాద్యా భటాయ ఇతి సంతతమామనంతి. ఢుండిరాజాదిగణపైః సత్పంచాశద్విరాజితం ద్వాదశాదిత్య సహితం నృసింహైః కేశవైర్యుతం. పంచక్రోశాత్మకమైనటువంటి విశ్వనాథం యొక్క జ్యోతిర్లింగ ధ్యాన శ్లోకంలో ఈరోజు మనం 2వ శ్లోకాన్ని తెలుసుకున్నాం. అలాగే అర్ధనారీశ్వర స్తోత్రంలో 2వ శ్లోకాన్ని కూడా మనం ముందుగా చెప్పుకున్నాం. మధ్యలో శివకేశవ స్థుతి 2వ శ్లోకాన్ని కూడా మనం ఈ రోజు మనం చక్కగా భక్తి శ్రద్ధలతో పారాయణం చేసుకున్నామని తెలియజేస్తూ ఇప్పుడు మనం శివ మహాపురాణంలోకి ప్రవేశిస్తున్నాం. ఈ గోలోక ధామంలో గణేశుడి యొక్క పదవి యందు శ్రీ శివుడు విష్ణుమూర్తి ఈ విష్ణువుని అభిషేకించడం, అలా సతీదేవి తన యొక్క భర్త శ్రీరామునికి చేసేటువంటి ప్రణామముతో కూడుకున్నటువంటి ప్రసంగాన్ని వినిపించి ఆ శ్రీరాముడు సతీదేవి యొక్క మనస్సులో ఉండేటటువంటి సందేహాన్ని తొలగించడం, ఆ పరమేశ్వరుడు సతీదేవిని మానసికంగా కూడా పరిత్యజించడం అనేటువంటి తదుపరి అంశాలని మనం ఇక నుండి తెలుసుకుంటున్నాం. ఆ రామచంద్రమూర్తి చెబుతున్నారు, ఓ దేవి, ప్రాచీన కాలంలో శంభుడు తన పరాత్తర ధామముందు విశ్వకర్మను పిలిపించి అతని చేత తన గోశాల యందు మిగిలిన విశాలము రమణీయమైనటువంటి భవనాన్ని నిర్మింపజేశాడు. అలా దాని యందు ఒక శ్రేష్టమైనటువంటి సింహాసనమును కూడా నిర్మింపజేశాడు. అలా భగవంతుడైనటువంటి శంకరుడు విశ్వకర్మ ద్వారా ఒక ఛత్రం అంటే గొడుగును కూడా చేయించాడు. అది దివ్యమైనటువంటిది, అద్భుతమైనటువంటిది, పరమోత్తమైనటువంటిది. అనంతరము ఆ స్వామి అన్ని వైపు నుండి కూడా దేవగణములను, సిద్ధులను, గంధర్వులను, నాగులు మొదలైనటువంటి వారిని కూడా అతనికి సిద్ధంగా పిలిపించాడు. సకల వేదాలని, ఆగమములను, గుర్తులతో కూడా బ్రహ్మను, మునులను కూడా అనేకమైనటువంటి వస్తువులతో సుశోభితమైనటువంటి అప్సరతలతో కూడా సమస్త దేవి దేవ శిరోమణులను ఆహ్వానించాడు. వీరినే కాకుండా దేవతల యొక్క, ఋషుల యొక్క, సిద్ధుల యొక్క, అలా నాగుల నుండి కూడా 16 చొప్పున అస్తమనందు మంగళ ద్రవ్యములు కలిగినటువంటి కన్యలను కూడా ఆహ్వానించాడు, పిలిపించాడు. ఓ మునీంద్ర, వీణ, మృదంగము మొదలైనటువంటి అనేక విధములైనటువంటి మంగళ వాయిద్యములతో సుందర గీతములను గానం చేసేటువంటి గొప్ప ఉత్సవాన్ని జరిపించాడు. అలాగా సకల ఓషధులతోటి కూడి ఉన్నటువంటి రాజ్యాభిషేకమునకు కావలసినటువంటి ద్రవ్యములు ప్రోగు చేయబడ్డాయి. ప్రత్యక్షంగా ఉండేటువంటి తీర్థ జలములతో నిండినటువంటి 5 కలశములు తెప్పించారు. ఇవే కాకుండా ఇంకా కూడా అనేకమైనటువంటి మంగళప్రదమైనటువంటి దివ్యమైనటువంటి సామగ్రులను కూడా భగవంతుడు శంకరుడు తన యొక్క గరముల ద్వారా
చెప్పించాడు. అతడ ఉచ్చస్వరంతో ఉత్తమోత్తమములైనటువంటి వేదమంత్ర ఘోష కూడా జరిపించాడు ఆ పరమేశ్వరుడు అని తెలియజేస్తున్నాడు రామచంద్రమూర్తి. మరలా అంటున్నారు, ఓ దేవి, విష్ణు భగవానుని యందు సంపూర్ణమైనటువంటి భక్తి చేత మహేశ్వరుడు సదా ప్రసన్నుడై ఉన్నాడు. ఆయన అత్యంత ప్రీత్యర్థమైనటువంటి హృదయుడై వైకుంఠం నుండి శ్రీహరిని కూడా పిలిపించాడు. ఒకానొక శుభముహూర్తం మన శ్రీహరిని ఆ శ్రేష్టమైనటువంటి సింహాసనంలో ఆసీనుని చేశాడు. అలా మహాదేవుడు ప్రేమతో శ్రీహరిని సకలాభరణ విభూషణను గావించాడు. ఆయన యొక్క తల మీద మనోహరమైనటువంటి ఒక మగుటాన్ని ధరింపజేశాడు. ఆయనకు మంగళ కౌతుకమును కూడా చేయించాడు. ఇదంతా కూడా జరిగినటువంటి తర్వాత మహేశ్వరుడు స్వయంగా బ్రహ్మాండ మండపమునందు అలా ఆహ్వానింపబడినటువంటి వైకుంఠవాసుడైనటువంటి ఆ శ్రీహరిని ఎంతో భక్తి శ్రద్ధలతో అభిషేకం చేశాడు. ఆయన చేత ఇతర వద్ద లేనటువంటి తన యొక్క సకలమైనటువంటి ఐశ్వర్యములను కూడా ఆ నారాయణునికి ఆయన సమర్పించాడు. తదనంతరం స్వతంత్రుడు అయినటువంటి ఆ ఈశ్వరుడు, ఆ భక్తవత్సలుడైనటువంటి శంభుడు ఆ శ్రీహరిని గూర్చి స్తుతించాడు. తన యొక్క పరాధీనతను అంటే భక్తి యొక్క పారవశ తత్వాన్ని సర్వత్రా కూడా ప్రసిద్ధం చేస్తూ ఆయన లోకకర్త అయినటువంటి బ్రహ్మదేవునితో ఈ విధంగా అంటున్నాడు మహేశ్వరుడు, లోకేశ్వర, నేటి నుండి నా యొక్క ఆదేశానుసారంగా ఈ విష్ణువు శ్రీహరి స్వయంగా నాకు వందనీయుడయ్యాడు. ఈ విషయమంతా కూడా అందరూ కూడా వింటున్నారు. నాయనా, నీవు సకల దేవతలతో కూడా కూడి ఈ యొక్క శ్రీహరికి ప్రణామము ఆచరించు. ఈ యొక్క వేద ఘోషతో, ఈ వేదమంత్ర ఘోషతో చేసేటువంటి ఈ వేదములు నా ఆజ్ఞతో నన్ను వలె కూడా ఈ శ్రీహరిని కూడా వర్ణించాలి అని ఆ పరమేశ్వరుడు ఆ వేదముల యొక్క స్వరూప తత్వాన్ని అవి కూడా శ్రీహరిని కూడా వర్ణించాలి అని చెప్పేసేసి ఆ బ్రహ్మదేవుడికి తెలియజేశాడు. మరలా రామచంద్రమూర్తి అంటున్నారు ఆ సతీదేవితో, అలా భగవంతుడైనటువంటి భక్తవరుడైనటువంటి భక్తవత్సలుడైనటువంటి ఆ రుద్రదేవుడు ఆ విష్ణు భగవాను యొక్క శివభక్తిని చూచి మిక్కిలి ప్రసన్నుడయ్యాడు. అలా ఈ పైన తెలిపినటువంటి విషయములన్నీ కూడా ఆ రామచంద్రమూర్తి స్వయంగా శ్రీ గరుడధ్వజులకు నమస్కారం చేశాడు అని తెలియజేస్తున్నారు శ్రీ శివ మహాపురాణంలో. తదనంతరము బ్రహ్మాదులైనటువంటి దేవతలు, మునులు, సిద్ధులు మొదలైనటువంటి వారు కూడా ఆ పరమేశ్వరుడి చేత అభిషేకించబడినటువంటి పూజించబడినటువంటి ఆ శ్రీహరికి, ఆ శ్రీమన్నారాయణునికి భక్తిపూర్వకంగా నమస్కారం చేశారు. దీని తర్వాత భక్తవత్సలైనటువంటి ఆ మహేశ్వరుడు అత్యంత ప్రసన్నుడి దేవతల యొక్క సమక్షమున ఆ శ్రీహరికి గొప్పదే, చాలా గొప్పవైనటువంటి వరాలను కూడా ప్రసాదించాడు అని ఈరోజు మనం ఆ రామచంద్రమూర్తి ఆ సతీదేవికి తెలిపిన అంశాన్ని మనం తెలుసుకున్నాం అని తెలియజేస్తూ స్వస్తి చెప్పుకుంటున్నాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. రాబోయేటువంటి రోజున పరమేశ్వరుడు మరలా ఏ విధంగా ఆ యొక్క ఆ బ్రహ్మతోటి ఆ శ్రీహరితోటి కూడా ఏ విధంగా తన యొక్క ప్రసంగాన్ని కొనసాగించడం విషయాన్ని కూడా తెలుసుకుంటాం అని తెలియజేస్తూ ఓం స్వస్తి ఓం స్వస్తి ఓం స్వస్తి.